రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా వెలువరించింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం జిల్లా ప్రస్తుత కలెక్టర్గా ఉన్నటువంటి ముజమ్మిల్ ఖాన్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు వివరించింది. ఆయన స్థానంలో హైదరాబాద్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దుర్శెట్టి అనుదీప్ను ఖమ్మం జిల్లా కలెక్టర్గా నియమిస్తూ కూడా ఉత్తర్వులు వివరించింది తెలంగాణ ప్రభుత్వం. గత ఏడాది జూన్ 16న ఖమ్మం జిల్లా కలెక్టర్గా ముజమ్మిల్ ఖాన్ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ విధానంలో కావచ్చు, పరిపాలనను పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ చేయడంలో అటు ముజమ్మిల్ ఖాన్ క్రియాశీల పాత్ర పోషించారని చెప్పుకోవాలి. మహిళా సాధికారత, మహిళా శిశు సంక్షేమం, అటు స్త్రీశక్తి క్యాంటీన్లు, ఇతరత్ర అనేక సంక్షేమ పథకాలలో కీలక భాగస్వామిగా కీలక పాత్ర పోషించారు ముజమ్మిల్ ఖాన్. ఖమ్మం జిల్లా ప్రజలకు తనదైనటువంటి పాలనను చేరువ చేస్తూ తనదైనటువంటి ముద్రను కూడా వేసుకున్నారనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన బదిలీ ఖమ్మం జిల్లా ప్రజలను ఒకంత విస్మయానికి, అసంతృప్తికి గురిచేస్తున్నప్పటికీ ఆయన స్థానంలో దుర్శెట్టి అనుదీప్ను ఖమ్మం జిల్లా కలెక్టర్గా నియమించడం పట్ల కూడా సంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్గా దుర్శెట్టి అనుదీప్ మరికొద్ది రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గతంలో ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనీ కలెక్టర్గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా, ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కూడా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరికొద్ది రోజుల్లోనే ఖమ్మం జిల్లా కలెక్టర్గా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. దేశవ్యాప్తంగా 2017 యూపీఎస్సీ ఫలితాల్లో టాపర్గా నిలిచారు దుర్శెట్టి అనుదీప్. దేశవ్యాప్తంగా తెలుగు సత్తాను కూడా చాటారు. ప్రస్తుతం అటువంటి వ్యక్తిని ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్గా నియమించడం పట్ల కూడా సర్వత్రా హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనప్పటికీ పరిపాలన సౌలభ్యం కోసమే ఐఏఎస్ అధికారుల బదిలీలు నిర్వహించామని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో కావచ్చు, పరిపాలన ప్రజలకు మరింత చేరువ చేయడంలో యువ ఐఏఎస్లు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అందులో భాగంగానే ఈ బదిలీలు కూడా చాలా పూర్తి స్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్నాయని కూడా ప్రభుత్వం కొంత సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇది వీడియో స్నాంద్రవుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.